నేను ఆనాటి హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి గవర్నర్కి ఫోన్ చేసి ఎక్కడికక్కడ కాపాడుకునే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. సోషల్ మీడియా ఇది ఇప్పుడే పీతాని మిగిలిన కూడా మాట్లాడారు. మేజర్ సమస్య. నిన్నే నేను చూశాను, ఈ కర్ణాటక కోర్టు కూడా ఒక కామెంట్ చేశారు అధ్యక్ష దీనిపైన. వాళ్ళు కూడా మాట్లాడుతూ ఈ కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్కు కర్ణాటక హైకోర్టులో ఎదురు దెబ్బ, సహయోగ్ పోర్టల్కి ఎక్స్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణ, కంటెంట్ తొలగింపు ఆదేశాల అధికారులు సవాల్ చేస్తూ ఎక్స్ పిటిషన్, సోషల్ మీడియా నియంత్రించడం అవసరమన్న కర్ణాటక హైకోర్టు, మహిళలపై నేరాల అంశంలో సోషల్ మీడియా నియంత్రణ తప్పనిసరి, నియంత్రణ లేకుంటే పౌరుల గౌరవ హక్కు ఉల్లంఘించినట్టే, కంటెంట్ నియంత్రణ ఆదేశాలను యుఎస్ పాటిస్తుంది, భారత్లో మాత్రం చట్టవిరుద్ధ కంటెంట్ తొలగింపునకు ఎక్స్ నిరాకరిస్తుంది, ఎక్స్ పాటించే ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదు. కర్ణాటక హైకోర్టు నిర్ణయించే పరిస్థితికి వచ్చారు. దీనిపైన మనందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఇక్కడుండే వాళ్ళందరినీ క్యారెక్టర్ అసాసినేషన్, ఆడబిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్, నేను కూడా దానికి విక్టిమే అధ్యక్ష. నా జీవితంలో ఎప్పుడు అంటే మనం కూడా మనుషులైనప్పుడు ఒకసారి ఎమోషన్స్ ఉంటాయి, సెంటిమెంట్స్ ఉంటాయి. అలాంటి సెంటిమెంట్స్ దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడు కూడా అది జరుగుతూ ఉంది. దీనికి ఏ విధంగా ఉండాలో మీరు కూడా ఐడియాస్ ఇస్తే మెంబర్స్ అందరూ, ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో కూడా సోషల్ మీడియా దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా చేసే వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చట్టపరంగా ఉంటాం, అదే సమయంలో మాత్రం కఠినంగా ఉంటాం అధ్యక్ష. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టే పరిస్థితికి వచ్చావు, కొంతమందికి న్యాయం చేస్తామని అది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ విషయం, అదర్ ఇనిషియేటివ్స్, ఇవన్నీ అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష, ఇప్పుడే మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ ఒక విధంగా చెప్పాలంటే నేను ఎప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను, కానీ పోలీసు వ్యవస్థ టోటల్గా భ్రష్టు పట్టే పరిస్థితికి వచ్చాను. బై ఫోర్స్ పోలీసు వ్యవస్థని డీఫంక్ చేసే పరిస్థితికి వచ్చారు. మొత్తం ఇంకొక మాటలో చెప్పాలంటే నేను 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు పోలీసు వ్యవస్థ చాలా పర్ఫెక్ట్గా ఉండి 2014లో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితికి వచ్చాం. 1 by 1 కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే ఈరోజు ఓవరాల్గా మనం 16% ఓవరాల్ క్రైమ్ కంట్రోల్ చేయగలిగాం. ఇండియా జస్టిస్ రిపోర్ట్ కూడా 25లో ఏపీ నెంబర్ 2 పొజిషన్ కింద క్రిమినల్ జస్టిస్ డెలివరీ కింద చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇందులో అధ్యక్ష ఈ స్లైడ్స్ అని మీరు చూసింది ఇప్పుడే మినిస్టర్ గారు చాలా వరకు కవర్ చేశారు. బాడీలీ లా అండ్ ఆర్డర్ క్రైమ్ 42% తగ్గింది, బాడీలీ నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ 8% తగ్గింది, సీరియస్ ప్రాపర్టీ క్రైమ్ మాత్రం పెరిగింది. దీనికి కూడా కారణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాన్ గ్రేవ్ ప్రాపర్టీ క్రైమ్స్ 15% పెరిగాయి, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 4.8% తగ్గింది, క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీ ఎస్టీ 15% తగ్గింది, ఎన్డీపీఎస్ 21% పెరిగింది, యాక్ట్ చేస్తూ ఉన్నాం, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ 7% పెరిగింది, రోడ్ యాక్సిడెంట్ 3.5, సైబర్ క్రైమ్ ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం 31% పెరిగింది అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష నెక్స్ట్ బాడీలీ అఫెన్సెస్ అండ్ ఇంపాక్ట్ అండ్ లా అండ్ ఆర్డర్ చాలా రైటింగ్ 42% తగ్గింది, కిడ్నాపింగ్ 16% తగ్గింది, అటెంప్ట్ టు మర్డర్ 15% తగ్గింది, మర్డర్స్ 8%, అర్ట్ కేసెస్ 7%. ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతున్నాం. కానీ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ముందే చెప్పాను, నేను రాజకీయాలు చూశాను. నేరస్తులకి అండగా ఉండే రాజకీయాలు నేను చూడలేదు. ఒక ఊర్లో ఒక రౌడీ ఉన్నాడంటే ఆ రౌడీని ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నాడంటే ఎమ్మెల్యే నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచే పరిస్థితి లేదు. అందుకే
పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా ఓపెన్గా షెల్టర్ ఎప్పుడు ఇవ్వలేదు. అలాంటిది ఈరోజు నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళే రాజకీయాలకు వచ్చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా డేంజర్. నేను ఎన్నోసార్లు చెప్పాను. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు వచ్చి రాజకీయ షీల్డ్లో ముసుగులో ఇలాంటి పనులు చేసినప్పుడు ముందు ముసుగు తీయాలి, రాజకీయ ముసుగు, తర్వాత నేరస్తులుగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజలు కూడా మనల్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటారు. ఆ ఎక్సర్సైజే ఇప్పటికి చేస్తున్నాం, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ప్రాపర్టీ అఫెన్స్ మీరు ఒకసారి చూసినప్పుడు మర్డర్ ఫర్ గెయిన్ 8% పెరిగింది, డెకాయిటీ 15% పెరిగింది, రాబరీ 46% పెరిగింది, హౌస్ బ్రేకింగ్ బై డే 32, బై నైట్ 14, థెఫ్ట్ వచ్చి 14, టోటల్గా 15.3% పెరిగింది. అయితే అధ్యక్ష, ఇలాంటివి వచ్చినప్పుడు సమాజంలో కూడా నేను చూస్తున్నా బంధువుల మధ్యలో కూడా డిఫరెన్సెస్, పంతాలు, పట్టింపులు, చాలా సమస్యలు వస్తున్నాయి. ప్రజల్లో కూడా దీన్ని ఒక పక్క అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఇంకొక పక్కన ఫర్మ్గా కూడా హ్యాండిల్ చేస్తే తప్ప ఇలాంటి అఫెన్సెస్ అని తగ్గే పరిస్థితి లేదు అధ్యక్ష.